కానీ ఈయన ఎర్లీగా రిటైర్ అవుతారనే విషయం నాకు నెట్వర్క్ మాత్రమే తెలుసు. ఎందుకంటే సార్ నాకు 1 monthలో రిటైర్మెంట్ ఉందని ఆయన చెప్తే తప్ప ఆయన రిటైర్మెంట్ అయిపోతుంది అనే విషయం మాకు తెలియదు. ఆ లాస్ట్ 1 month మీరు ఎలా ఉండాలనుకుంటున్నారు అలాగే ఉండండి అని చెప్పాము. కామన్గా ఇంకొక అధికారులు అయితే స్టేషన్ ముఖం కూడా చూడరు. కానీ ఈయన మా కంట పెట్టుకునే ఏదైనా సార్ ఏదైనా ఉంటే చెప్పండి, నేను వెళ్తాను, నేను చేస్తాను, నేను చూసుకుంటానని. ఈ సంవత్సరంలో జరిగిన ఎలక్షన్ అనేది మాకు చాలా కూలంకషంగా మారింది. నాతవరం మండలం మా కానిస్టేబుల్ గారు చెప్పినట్టు ఇటు సైడ్ వెళ్ళినా 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్ల డిస్టెన్స్ ఉంటుంది. మాకు లక్కర్ ల్యాండ్లకు ఈయన డిఆర్ఓలో ఇల్లు తీసుకుని అక్కడ పెట్టుకున్నారు. అంటే హాఫ్ ఆఫ్ ది పార్ట్ నాతవరం మండలంకి హాఫ్ ఆఫ్ ది పార్ట్ డిఆర్ఓ ఆ ఏరియాలోనే ఉంటాయి. ఎట్ ఎనీ కాస్ట్ ఏ టైం అయినా బంగారు చేసే గారు అక్కడ ఉంది అని అంటే సార్ మీరు ప్రశాంతంగా ఉండండి, నేను చూసుకుంటాను. ఈ సమాధానం నాకు ఫస్ట్ వస్తుంది అక్కడి నుంచి. 1-2 సార్లు అది ప్రూవ్ చేశారు కూడా. ఇంక అప్పటి నుంచి బంగారాజు గారు చెప్పేసి నేను సైలెంట్ అయ్యేవాడు. ఇష్యూ పోలీస్ స్టేషన్కి రాడి, కానీ అది చాలా సామరస్యంగా వచ్చేది. అది కాంప్లికేటెడ్ అయ్యేది కాదు. దాన్ని ఎక్కడ ఎలా మాట్లాడాలి అలా మాట్లాడి శబ్దమనిగించి అది పార్టీల మధ్యనైనా కులాల మధ్యనైనా ఒక రిలీజియన్ ఇష్యూస్ అయినా ఏ ఇష్యూ అయినా చాలా ఓపికతో సహనంతో మాట్లాడి దాన్ని శబ్దమనిగించి చాలా పద్ధతిగా చేసుకుని పోలీస్ ఇమేజ్ని పెంచే విధంగా ఆయన ఉద్యోగం చేస్తారు. ఓవరాల్గా చేసి పోలీస్ ఇమేజ్ని ఎక్కడ కూడా డౌన్ కానివ్వదు. సో అంతటి వింతత్వం ఉన్న వ్యక్తి. అలాగే ఈయన సర్వీస్లోకి వచ్చి 30 సంవత్సరాలు అయిపోయింది. ఎప్పుడు 89లో జాయిన్ అయ్యారు. జాయిన్ అయిన తర్వాత సంతానం 4 ఉన్నారు. వాళ్ళందరినీ పెంచుకొని వచ్చారు, పెళ్ళిళ్ళు చేశారు, ఉద్యోగాలు సంపాదించుకున్నారు. ఇంత ప్రజల్లో కూడా ఇప్పుడుంటున్న వాళ్ళని ఎవరైనా పోలీస్ ఉద్యోగం జాయిన్ అవుతావా అని అంటే 1-4 సార్లు ఆలోచిస్తున్నారు. ఇంకే ఉద్యోగం రాకపోతే పోలీస్ ఉద్యోగం అనే స్థాయిలో. ఒకప్పుడు ఇక్కడ మావోయిజం ఉంటున్న టైంలో, మావోయిజం పీక్స్లో ఉన్న టైంలో కూడా హైలీ మావోయిస్టెడ్ ఏరియాస్లో ఉద్యోగాలు చేస్తూ ఎన్నో ఒడిదుడుకులు, ఎన్నో ప్రమాదాల నుంచి తప్పించుకున్నామేమో. ఎందుకంటే అప్పుడు ఎక్కడ మైండ్స్ ఉండేవో తెలియదు, ఎవరు మా కోసం ఆంబూస్ చేశారో తెలియదు. దాడి చేస్తే కదా శత్రువు ఉన్నాడో తెలుస్తుంది. కానీ మీరు ఎన్నోసార్లు ఆంబూస్ దాడి వచ్చేసి ఉంటారు. టాస్కులు చేసేటప్పుడు ఏమి, ఇంటికి వెళ్ళేటప్పుడు అయితేనేమి, ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు అయితేనేమి, చాలాసార్లు అవన్నీ దాటుకుంటూ వచ్చాము. ఇదంతా మీ కుటుంబం చేసుకున్న పుణ్యం అంతే తప్ప కానీ ఇంకెవరిది కాదు. మీరు ఇంత ఆరోగ్యంగా ఉన్నారనంటే అదంతా వాళ్ళ చదవే. కానీ బంగారాజు అనే వ్యక్తి డిపార్ట్మెంట్లో ఉన్నంతసేపు నిబద్ధతతో ఉంటారు. ఏ పని అయితే చెప్తామో ఆ పని పూర్తయ్యేంత వరకు ఆయన దాన్ని విస్మరించారు. ఆ పని పూర్తయిన తర్వాత సార్ ఈ పని పూర్తి అయిపోయింది, నేను రెస్ట్ తీసుకుంటాను చెప్తాను. ఆ రెస్ట్లో ఉన్నప్పుడు కూడా పొరపాటు మాకు ఏదైనా ఎమర్జెన్సీ వర్క్ తగిలితే ఫోన్ చేస్తే విసుక్కునేవారు కాదు. సార్ నా పరిస్థితి, సార్ నాకు ఆరోగ్యం సహకరించలేదు అనే మాట ఈ రోజు కూడా నేను ఒకసారి కూడా వెళ్ళలేదు. ఆయనకి తెలుసు ఆ విషయం. ఓవర్ వర్క్ అవుతుంది, ఓవర్ బర్డెన్ అవుతుంది అనే విషయం ఆయనకి తెలుసు. కానీ నాకన్నా పై అధికారి నాకన్నా ఎక్కువ తీసుకుంటున్నాడు. సో నా స్థాయి అధికారి, నా ఆఫీసర్ తర్వాత నేను ఇక్కడ ఆఫీసర్ని, నేను కంపల్సరీ ఇక్కడ ఉద్యోగం చేయాలి. నేను చేస్తేనే నాకు అన్నిటికీ ఆఫీసర్ చెప్పగలను. ఒక ఏసీ ఉద్యోగం చేయకపోతే హెడ్ కానిస్టేబుల్ చెప్తే సార్ ఆయన వదిలేసారు ఇది ఎందుకు మాకెందుకు చెప్తున్నారని చెప్పేసి అడిగే రోజుల్లో ఉన్నాం మనం. ఆ దానికి కూడా స్కోప్ ఇవ్వకుండా సార్ నేను చేసి పెడతాను, నాకు సపోర్ట్ ఇవ్వండి, లేదా నేను సింగిల్గా వెళ్తాను. ఎన్ని రకాలుగా నాకు సపోర్ట్ అందించాలో అన్ని రకాలుగా సపోర్ట్ అందించాలి ఆయన. ఆయన కొడుకు వయసు ఉంటుంది, పొరపాటు నేను ఒక మాటనే ఆ క్షణంలో ఆయన ఎప్పుడు కౌంటర్ ఇచ్చేవారు కాదు. ఎందుకంటే మనకు బేభత్సమైన టెన్షన్లు ఉంటాయి. నేను ఇంటికి ఫోన్ చేస్తే 4-5 రోజులు అయిపోతాయి. అటువంటి ప్రదర్శనలో నేను ఉన్నప్పుడు ఆ పని ఏదైనా జరగకపోతే ఆ ప్రజలు ఆయన చూపిస్తాను కొద్దిగా. కానీ అప్పుడైతే ఏమనేవారు, ఆ పని అయిపోయిన తర్వాత సార్ మీరు మాట అనుకుంటూ ఉంటే బాగుంటుంది సార్ అని అంటారు. సో అప్పుడు మేము రియలైజ్ అవుతాం, అయ్యో అనవసరంగా అన్నాను. కానీ మాకున్న పరిస్థితులు వేరు, అప్పుడుంటున్న పరిణామాలు వేరు. ఇంకొక విషయం, బంగారు ఈ నాతవరం మండలంలో ఆయన నాకు తెలిసి 3 సంవత్సరాలు పైచీలు చేసి ఉంటారు. మండలంలో నేను తిరిగేటప్పుడు ఎక్కడైనా ఒక ఇష్యూ అయితే బాబు నేను బయట ఉన్నానని అంటే వాళ్ళు చెప్తారు, మళ్ళీ మండలం ప్రజలు చెప్తారు సార్ మీ దగ్గర బంగారా చేస్తుంటారు, ఆయన పంపించండి సార్ ఆయన మాట్లాడతారు. సో ఊరికి ఆ పబ్లిసిటీ రాదు. ఆయన పంపించండి సార్, ఆయన పంపిస్తే కొద్దిగా అందరికీ సేవగా చేసి పెడతారు, ముందు మాట్లాడతారు. ఇటువంటివి 1-2 సార్లు పబ్లిక్లో తింటే తప్ప కానీ ఇటువంటి వర్డ్స్ అన్ని పబ్లిక్ నుంచి మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈరోజు కూడా నేను చాలా మందికి ఇన్వైట్ చేయాలి, ఇన్వైట్ చేస్తున్నాం కూడా. కానీ
ఆ టైం నుంచే వర్షం పట్టుకుంది. లేకపోతే ఇదే ఫంక్షన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సైడ్ చాలా గ్రాండ్గా అరేంజ్ చేశాం. చాలా మందికి ఇన్వైట్ కూడా చేశాం. మళ్ళీ మానవుడితో మేము వద్దని చెప్పేసాం. ఎందుకంటే వాళ్ళందరూ ఈ ఇబ్బంది పడుతూ అనవసరంగా వచ్చారనుకుంటా ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళకే మేము తీసుకుని వాళ్ళ మధ్యనే మా తాలూకా ఏఎస్ఐ గారికి గ్రాండ్గా సన్మానం చేసి ఆయన చివరి 2-3 రోజులు హ్యాపీగా ఉండే విధంగా ఆయన మనసు శాంతిపరిచే విధంగా మా డిపార్ట్మెంట్ తరఫున ఏం చేయాలి అవన్నీ చేసే విధంగా చేద్దామని ఈ సమయ సందర్భాల్లో ఈ తక్కువ టైంలో ఈయనకి ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో ఏమైనా తప్పులు ఉంటే మీరు మనసులో పెట్టుకోకండి ఏఎస్ఐ గారు. అది ఇంకా బంగారాజు గారి కోసం మీరు ఇంకొక విషయం కూడా తెలుసుకోవాలి. ఆయన మంచి పెద్ద మనిషి. రీసెంట్గా అదేదో ప్రాబ్లం వచ్చిందని చెప్పేసి ఆయన ఎంత రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారో లేదా ఎంత ఆన్సరబుల్ వ్యక్తి అంటే మా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్లో అబద్ధాలు ఎక్కువగా ఉంటాయి. ఇప్పుడు చచ్చిపోయిన కూడా సెలవు కావాలంటే ఇప్పుడు చచ్చిపోయినట్టు చెప్తాను మేము. ఇప్పుడు ఓకేండి, ఇప్పుడు చచ్చిపోయిన కూడా ఇప్పుడు చచ్చిపోయినట్టు చెప్తాను. అది బేసిక్స్ అంటే ఎందుకంటే పోలీస్ స్టేషన్ మారిపోతే మన చచ్చిపోయిన మన దగ్గర ఉండదు కదా అది. సో అటువంటి పరిస్థితుల్లో కూడా నాకు చిన్న ప్రాబ్లం వచ్చిందని అదంత ఇంపార్టెంట్ పని కానట్టు అడుగుతారు. ఇదే ఈ టైంలో ఈయన అడిగారని చెప్పేసి మనం అనుకుని సరే వెళ్ళండి అని అంటారు. అక్కడికి వెళ్ళాక ఆ పని వారికి ఫోటో తీసి మాకు పెడతారు. సార్ నేను ఇక్కడ ఉన్నాను, ఈ పరిస్థితుల్లో ఉన్నాను సార్, నాకు ఈ టైం అవుతుంది అని ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుంటారు. ఆయన ఏదో బ్లైండ్గా ఉద్యోగం చేసి మేము పంపించేసిన తర్వాత మాకు యాక్చువల్గా ఆయన ఎక్కడ ఉన్నాడో నేను పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నేను ఒక రెస్పాన్సిబిలిటీ తీసుకుని సార్ నాకు ఈ టైంకి పని అయిపోతుంది, ఈ టైంకి ఏదైనా పని ఉంటే నాకు చెప్పండి నేను చేసుకుంటానని మాకు ఆయన ఒక మెసేజ్ ఇస్తాడు. అంతటి ఉన్నత వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి. మీరు సకాలాలు నిండు నూరేళ్ళు హ్యాపీగా బతకాలి, మీ ఫ్యామిలీ మెంబర్స్తో రిమైనింగ్ జీవితం అంతా ప్రశాంతంగా బతకాలి. పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నన్నాళ్ళు మనం ఎలా ఉద్యోగం చేసినా వన్స్ రిటైర్మెంట్ అయిన తర్వాత పరిస్థితి అవుతుందంటే ఆ మూలాలు ఉండిపోతాయి మన దగ్గర. అంటే కానిస్టేబుల్ చూసినా ఇది చూసినా నేను ఎంతవరకు ఇదే ఉద్యోగంలో ఉన్నాను కదా అనే కొన్ని మూలాలు లోపల ఉండిపోతాయి. ఆ మూలాలు మనకు ఎలా చేస్తాయి అంటే ఉద్యోగం చేయించేస్తున్నాం ఎప్పటికప్పుడు. కానీ మీరు ఇంక ఇప్పుడు ఉద్యోగం చేయాల్సిన ఇది కూడా ఉండదు మనకి. ఇంక హ్యాపీగా బతకండి. పిల్లలిద్దరూ సెటిల్ అయినట్టు ఉన్నారు. ఐ థింక్ అమ్మాయిలిద్దరికి మ్యారేజ్ అయిపోయింది, అందరూ హ్యాపీగా ఉన్నారు. అంతే హ్యాపీగా ఫ్యామిలీతో గడపండి రిమైనింగ్ జీవితం. హ్యాపీగా బయటకు వెళ్ళండి. ఒక అబ్బాయి నేవీ చేస్తున్నారు అనుకుంటా, ఇంకొక అబ్బాయి కాంపిటేటివ్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతున్నారు. పిల్లలిద్దరికి పిల్లలు అయితే మా వాళ్ళు నారాలు ఒక బిగ్ ఫ్యామిలీ ఉంది మీకు. ఈ బిగ్ ఫ్యామిలీతో ఇంతవరకు మీ ధర్మపత్ని అయిన దుర్గా గారు ఎంత మీకు సపోర్ట్ చేశారో అంతకంటే ఎక్కువ సపోర్ట్ చేస్తారని నేను భావిస్తున్నాను. అదేవిధంగా ఎంతవరకు పిల్లలు మీకు ఎంత సపోర్ట్, మీరు పిల్లలకి ఎంత సపోర్ట్ చేశారో మీ ఈ రిమైనింగ్ శాశ్వత జీవితం గడిపేటప్పుడు వాళ్ళు అంతకంటే ఎక్కువ మీకు సపోర్ట్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ అండ్ పర్టికులర్ థింగ్ ఏంటంటే యాజ్ ఏ కిడ్స్గా మనం ఉన్నప్పుడు వాళ్ళు మనకు ఒక రకమైన సింపతితో చూస్తారు, ఒక రకమైన బాధ్యతతో చూస్తారు. వన్స్ మనకి మ్యారేజెస్ అయినాక మనకి కిడ్స్ వచ్చినాక అదే బాధ్యత మన గ్రాండ్ పేరెంట్స్కి చూపించడానికి మనం బిజీ అయిపోతాం. కానీ మన ఇంటికి ఎవరైతే యాజ్ ఏ వైఫ్గా వస్తున్నారు వాళ్ళకి మనం నేర్పాలి. ఈజ్ ఫాదర్, నాకే కాదు నీకు కూడా ఈయనకి ఎలా చూసుకోవాలి. ఎందుకంటే వాళ్ళ జీవితం అంతా చాలా కష్టపడ్డారు. ఈ రిమైనింగ్ 20-30 సంవత్సరాలు అనేవి మనం అటువంటి బాధ లేకుండా వాళ్ళు చూసుకోగలిగితే యాజ్ ఏ సన్గా మనం సక్సెస్ అయినట్టు. అదర్ వాళ్ళ పెన్షన్ వస్తుంది వాళ్ళు బతుకుతారు అనుకుంటే నాకే గుర్తు కేసు. సో మీ అందరూ మా తాలూకు భావం బాధ్యత మీరందరూ తీసుకొని ఆయనకి నిండు నూరేళ్ళు హ్యాపీగా మీరందరూ చూసుకోవాలని ఆయన ఎంతవరకు మా ఏఎస్ఐ గారు ఇక్కడ నుంచి మీకు ఇస్తున్నాము, మీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఇచ్చేస్తున్నాము, మీరందరూ జాగ్రత్తగా చూసుకోవాలని 1-2 సార్లు మళ్ళీ కోరుకుంటూ ఆయా అభిప్రాయాలు ఇవ్వాలని భగవంతుని కోరుకుంటూ ఇంతకు మంచి అవకాశాన్ని ఇచ్చిన నా తరఫు స్టాఫ్కి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.